నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ, ఆహా భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 28, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మేషంలోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు వృషభంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు కుంభంలోను, రాహువు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక మీలో ఈ రోజు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. ముఖ్యంగా పని బిజినెస్లలో మీకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. సీనియర్స్ లేదా ఎవరైనా ఒక కొత్త వ్యక్తి మీకు సపోర్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది. మీ కుటుంబంలో మీ నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా ఉండబోతోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. డబ్బు విషయంలో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఒక్కొక్క సమస్య తీరేందుకు అవకాశం గోచరిస్తోంది. సూచన ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, తొందరపాటు పనులు కానీ, తొందరపాటు మాటలు కానీ ఈ రోజు కొంచెం తగ్గించినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడంతో పాటు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 84, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు ధనము, అవకాశము, దీంతో పాటు పలుకుబడి ఈ మూడు పెరిగే అవకాశాలు ఈ రోజు అత్యంత అద్భుతంగా గోచరిస్తున్నాయి. బిజినెస్ లో కొత్త అవకాశాలు వస్తాయి. ఇంటిలో ఒక శుభవార్త వినడం జరుగుతుంది. భూమి కానీ లేదా గృహం కానీ వాహనం కానీ ఈ రోజు కొనుగోలు చేయడానికి అవకాశాలు, సూచనలు గోచరిస్తున్నాయి. తర్వాత కొత్త సంబంధాలు మీకు లేదంటే కొత్తగా ఏర్పడిన సంబంధాలు కానీ, పరిచయాలు కానీ వాటిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతోంది. మానసికంగాను శారీరకంగాను ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. సూచన అయితే ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. వాటిని అవసరమా కాదా అని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి ఆలయంలో కానీ లేదా మీ గృహంలో కానీ దీపం పెట్టినట్టయితే, ఆవు నెయ్యితో దీపం పెట్టినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అడ్డంకులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 89, కలిసి వచ్చే రంగు పసుపు, కలిసి వచ్చే సంఖ్యలు 2, 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బుధగ్రహం యొక్క బలము చాలా విశేషంగా ఈ రోజు ఉండబోతోంది. మీ ఆలోచనలకు కానీ, మాటలకు కానీ, నిర్ణయాలకు కానీ విలువ పెరిగే అవకాశాలు కనబడుతోంది. ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఇంటర్వ్యూలు, సమావేశాలు, ఒప్పందాలు ఏవైనా మీ వైపుకు అనుకూలతను తీసుకొచ్చే అవకాశంతో పాటు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. అయితే ప్రయాణాలు సాఫీగా ఉంటాయి. ప్రయాణాలు నిర్భయంగా చేసుకోవచ్చు. కుటుంబంలో సహకారము అందుబాటులోకి వస్తుంది. సూచన ఏంటంటే కనుక చిన్న చిన్న మాటలను పెద్దగా మాట్లాడి అనవసరమైన చర్చలకు మీ అంతట మీరే దారి వేసుకోకండి. పరిహారంగా పచ్చరంగు పువ్వులతో ఈరోజు అంటే తులసి దళాలు కానీ, పసుపు రంగుతో ఉన్నటువంటి పువ్వులు కానీ మీరు మీ దైవానికి పూజ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 77, లక్కీ కలరు అంటే కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి మీలో భావోద్వేగాలు పెరగడము, కోపము, ఆవేశము, అనవసరమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము జరిగేందుకు ఈ రోజు అవకాశాలు కనబడుతున్నాయి. కానీ కొన్ని పనులు మాత్రమే మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. భూమి, ఇల్లు విషయాలలో ఒకంత అభివృద్ధి కనబడుతోంది. కొంత నష్టం కూడా గోచరిస్తోంది. ఈ విషయంలో మీరు ఏది మీకు అనుకూలంగా ఉందో దాని వైపుకి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత కుటుంబంలో పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రశంసలు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము ఇలాంటివి జరిగేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు అనారోగ్య సూచన చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. దాని పట్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శివుడికి పాలతో అభిషేకం కానీ లేదా పాలను నైవేదన చేయడం కానీ చేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు అదృష్ట శాతం 73, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఈ రోజు మీ యొక్క తెలివితేటలు కానీ, నాయకత్వ లక్షణాలు కానీ, మీ యొక్క స్కిల్స్ కానీ బయటపడే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు మీకు కొత్త కొత్త అవకాశాలు, మీరున్న రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ప్రభుత్వ పనుల్లో మీకు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. కార్యసిద్ధి, కార్యజయము సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. సృజనాత్మక పనులు ఏవైనా ఉంటే కనుక అవి కాస్త
పదును పెట్టే ప్రయత్నం చేసుకోండి. శత్రువులు వెనక్కి తగ్గే రోజు ఈ రోజు. మీకు శత్రు భయం అనేది ఉండదు. అయితే సూచన ఏంటంటే కనుక మీరు అహంకారానికి, ఇగో యాటిట్యూడ్లకి కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యనారాయణ మూర్తికి ఈ రోజు ఉదయం అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 90% గాను అంటే ఎక్స్ట్రాడినరీగా ఈ రోజు మీకు ఉండబోతోంది. అది కలిసి వచ్చే రంగులు బంగారు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, 10, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ రోజు పనుల్లో వేగవంతం ఉంటుంది. అంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి తీర్చుకోగలుగుతారు. శత్రువులు లేదా అంటే ఏవైనా అడ్డంకులు ఉంటే కనుక అవి ఈ రోజు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యము గతం కన్నా కొద్దిగా మెరుగ్గా ఉంటుంది, కానీ కొన్ని ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. వాతావరణ రీత్యా కావచ్చు, మీ యొక్క అలసట వల్ల కానీ ఏదైనా కానీ కొంత అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఉద్యోగంలో మీ మాటకు ప్రాధాన్యత పెరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఒక చిన్న వేడుక జరిగేందుకు సూచనలు గోచరిస్తున్నాయి. అయితే చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీరు ఆందోళనను ఈ రోజు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. పరిహారము విఘ్నేశ్వరుడికి దుర్వాయుగ్మ పత్రము అనగా గరికమాలను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 80 గాను, కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము బుధవారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి బంధు మిత్రుల మధ్య కొన్ని సత్సంబంధాలు ఏర్పడతాయి. గతంలో ఉన్న అపవాదులు కానీ, అవమానాలు కానీ, అనుమానాలు కానీ ఈ రోజు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. కళల పట్ల కళా రంగంలో ఉన్న వారికి అవకాశాలు ఎక్కువ వచ్చే విషయం కనబడుతోంది. ఎవరైతే డిజైనింగ్ చేస్తారో, ఇంటీరియర్ డిజైనింగ్ కావచ్చు, సెల్ఫ్ డిజైన్ కావచ్చు, ఇలాగ డిజైనింగ్ విభాగంలో ఉండే వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అవకాశాలు కూడా చక్కగా వస్తాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా బలంగా ఉండబోతోంది. ప్రేమ జీవితంలో ఒక ప్రశాంతత రావడము, ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక త్వరగా నిర్ణయాలు ఈ రోజు అస్సలు తీసుకోకండి. అలా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మీ శ్రేయోభిలాషులను కానీ, మీ ఇంట్లో వారిని కానీ సంప్రదించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే ఆపుకోవడమే మంచిది. అయితే పరిహారంగా శుక్రగ్రహానికి చక్కెరతో కలిపినటువంటి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 83 గాను, కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 6, 15, కలిసి వచ్చే వారము శుక్రవారము. అయితే ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఈ రోజు పరిష్కారం అయిపోతాయి. చాలా ప్రశాంతంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతుంది. ఉద్యోగంలో మీకు ఒక స్ట్రాంగ్ పొజిషన్, కీలకమైన పదవి వచ్చే అవకాశం కనబడుతోంది. ధైర్యంగా మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ముందుకు వెళ్లే ప్రయత్నం చేసుకోండి. సూచన అయితే కనుక ఎక్కడ మీరు అనుమానంగా ఆలోచన కానీ, అనుమానించడం కానీ, అంటే మీరున్న రంగంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, డౌటు అనేది బయట పడేయండి. అలా అయితేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామి వారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 79, కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 9, 18, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గురుబలము చాలా అద్భుతంగా ఈ రోజు ఉండబోతోంది. గురుబలం అంటే సమాజం కాదు, ఆషామాషి కాదు, అత్యద్భుతమైన రోజు ఈ రోజు. మీ అదృష్ట శాతం కూడా 98గా గోచరిస్తోంది. అయితే నిర్ణయాలు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అంటే సక్సెస్ ఉంటుంది. ఏ రంగంలో అయినా సరే నిర్ణయాలు చక్కగా తీసేసుకోవచ్చు. అయితే కొత్త ఉద్యోగము, కొత్త ప్రాజెక్టులు కానీ వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వాటిని వదులుకునే ప్రయత్నం చేయకండి. ఇంట్లో పండగ వాతావరణం ఉండబోతోంది. విదేశాలు వెళ్ళాలన్నా, లేదా విదేశీ సత్సంబంధాలు వ్యాపార రీత్యా కావచ్చు, లేదా అంటే ఉద్యోగ రీత్యా కావచ్చు, అలాంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాంటివి ఉంటే కనుక ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక మీ మాటలో నిజాయితీ పెట్టుకోండి. మీ పని అవ్వడానికి ఏదేదో చెప్పడం కాకుండా ట్రాన్స్పరెంట్గా, నీతిగా, ఆనెస్ట్గా ఈరోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా మీరు గీతా పఠనం చేయడం కానీ, లేదా భగవద్గీతలో ఏదైనా ఒక శ్లోకాన్ని తీసుకుని పారాయణ చేయడం కానీ చేయండి. అది కూడా కుదరదు, మాకు అవ్వలేదు అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని 108 సార్లు జపించుకోండి. అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 3, 12, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క దృష్టి వల్ల కాస్త ఒత్తిడి అనేది ఉంటుంది. అయినప్పటికీ దాన్ని జయించి ముందుకు వెళ్లే పరిస్థితి కూడా ఆయనే మీకు అనుగ్రహిస్తున్నాడు. పనుల్లో ప్రగతి ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తులు కలిసి వచ్చేటట్టుగాను భూమి, వస్తు, వాహన యోగాలు గోచరిస్తున్నాయి. డబ్బు వచ్చే యోగాలు కూడా చాలా బలంగా కనబడుతోంది. అవకాశాలు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో మీ మాట వింటారు. గతంలో ఇబ్బంది ఉన్న కుటుంబాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది, అంటే కలుసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. భవిష్యత్తుకు ప్లానింగ్ వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజు వేసుకో
చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక మీరు హడావిడిగా ఏ పని ఈరోజు చేయకండి. ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. పరిహారంగా నువ్వుల నూనెను దేవాలయంలో శని భగవానుడి ఆలయంలో మీ తరపున ఇచ్చేసి వచ్చేయండి తప్ప దాంతో ఎటువంటి పూజ కానీ ఇలాంటివేవి చేయకండి. మీ వంతుగా నూనెను ఆలయంలో ఇచ్చేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసే ప్రయత్నం చేయండి. అయితే అదృష్ట శాతం 78 గాను, కలిసి వచ్చే రంగు నలుపు రంగు, కలిసి వచ్చే నెంబర్లు 8, 17, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆలోచనలో శుభంగా ఉంటుంది. ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఊహించని లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. మిత్రుల సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వస్తాయి. కళాత్మక రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా, టీవీ నటీనట వర్గం వారికి మంచి మంచి అవకాశాలు రావడంతో పాటు పారితోషికాలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ప్రేమ జీవితంలో పాజిటివ్ గా ఉంటుంది. ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం చేసి పెళ్లి దాకా తీసుకువెళ్లే ప్రయత్నం చేయండి. అనుమానాలు పక్కన పెట్టండి. అయితే సూచన ఏంటంటే కనుక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మీ పెద్దలను కానీ మీ శ్రేయోభిలాషులను కానీ సంప్రదించి తీసుకోండి. 90% అయితే ఈరోజు ఏ నిర్ణయాలు తీసుకోకపోవడమే చెప్పదగిన సూచన. పరిహారంగా శివలింగానికి మీ చేత్తో మీరు నీటిని అభిషేకం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట శాతం 81, కలిసి వచ్చే రంగు నీలిరంగు, కలిసి వచ్చే సంఖ్యలు 11, 4, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఈ రోజు భావోద్వేగాల వల్ల కొన్ని పనులు చెడగొట్టుకునే అవకాశం కనబడుతోంది. కంట్రోల్ గా ఉండే ప్రయత్నం చేయండి. తర్వాత మీ వర్క్ అంటే ఏ పనైనా సరే కార్యసిద్ధి కానీ కార్యజయం కానీ జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. పెండింగ్ ఉన్న పనులు ఈ రోజు పూర్తి చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత సంగీతము, కళలు, ఆధ్యాత్మిక పనులకు అది నేర్చుకోవాలన్నా లేదా ఆ ప్రయత్నాలు చేయాలన్నా ఈ రోజు అత్యంత శుభమైన రోజు. డబ్బు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. నష్టపోవడం కానీ పోగొట్టుకోవడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక మరుసటి రోజుకు వాయిదా వేసుకోండి. సూచన ఏంటంటే కనుక ఎక్కువగా ఎవరి మీద ఈ రోజు నమ్మే ప్రయత్నం చేయకండి. పరిహారంగా ఏదైనా ఎక్కడైనా దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ తులసి మొక్కను నాటి మీ చేత్తో దీపం పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 75, కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 7, 12, కలిసి వచ్చే వారము గురువారము. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.